ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, ఏమీ తెలియనటువంటి వాడిని చైతన్యపరచు, విద్య లేని వాడికి విద్య నేర్పించు. ఇవి జెన్యూన్ అవసరం కూడా. పేదవాడి ఉన్నతికి మనం చేసే సహకారం అద్భుతం, అవసరం. కానీ అతి ఉదారవాదం అత్యంత ప్రమాదకరం. చొరబాటుదారులు, దొంగలు, క్రిమినల్స్ ఇట్లాంటి వాళ్ళ పట్ల పాజిటివ్గా స్పందిస్తే ఆ తర్వాత సంకనాకిపోతారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఎలిజబెత్ రోజ్. ఈమె గారు ఒక యూరోపియన్ యాక్టివిస్ట్, అంటే చాలా గొప్ప మేధావి అని తాను ఫీల్ అవుతుంది, ప్రపంచం ముందు చెప్పుకుంటుంది. ఈవిడ గారు గ్రీస్ నుంచి అక్రమంగా మైగ్రేట్ అయ్యే వాళ్ళకి సహకరించడానికి అక్కడికి పోయింది, యూరప్లోకి రావడానికి వచ్చేటటువంటి వాళ్ళని. అక్కడ ఇలా గ్రీస్కి వచ్చి యూరప్ దేశాలకు చొరబడాలనుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, లెబనాన్ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అంటే రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఆఫ్ఘన్ మనిషితో కలిసి ఈవిడ కార్యకలాపాలు జరుపుతుంది. వాడు చక్కగా ఈ అమ్మాయిని చంపేసి ఆ పైన బాడీని సూట్ కేసులో పెట్టుకుని ఈమె బ్యాంక్ కార్డులన్నీ వాడుకుని ఆ పైన ఆ సూట్ కేసుని అవతల పట్టుకుపోతున్న సందర్భంలో పోలీసులు పట్టుకున్నారు. ఇది ఇలాంటి ఉదారవాదులకి చివరికి మిగిలే శిక్ష అది.